అంబేద్కర్ ఒక అలజడి, ఒక ఆత్మవిశ్వాసం, ఒక జ్వాల, ప్రపంచ మానవాళికంతా కూడా దిక్సూచి, ఆధునిక రాజ్యాంగ వ్యాసుడు అంబేద్కర్. ప్రపంచ మేధావులలో మరెవ్వరికీ కూడా అందుకోలేనంత ఎత్తులో జ్ఞానంతోనే కాకుండా మానవాళి పట్ల ప్రేమతో అణగారిపోయిన వర్గాల యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి శ్రమజీవులే చరిత్రను నిర్మించారు. శ్రామికులే ప్రపంచ పునాదులు అని ఆ పునాదులకు ఒక ఔన్నత్యాన్ని, ఒక విశిష్టతని, ఒక వ్యక్తిత్వాన్ని, ఒక ప్రాపంచిక దృష్టిని తీసుకొని రావటం కోసమని తన జీవితం అంతా కూడా అనేక కష్ట నష్టాల కోర్చి అత్యంత దుర్భర దారిద్ర్యంలో జన్మించి మొత్తం ప్రపంచంలో ఇప్పటి వరకు జనించినటువంటి మానవులందరిలోకి ఉత్తమోత్తముడైనటువంటి మహా ఋషిగా దిద్దుకున్నటువంటి మహా శిల్పి డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాల సాధన ఇంకా కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం అంబేద్కర్ దళితులకో పీడితులకో మాత్రమే ఆదర్శప్రాయుడు కాదు. మానవత్వం ఉండాలని కోరుకునేటువంటి ప్రతి మనిషికి కూడా అంబేద్కర్ ఒక గొప్ప కరదీపిక. ఆయన ఏదైతే కోరుకున్నారో, ఆయన ఏదైతే సాధించాలనుకున్నారో కేవలం అంబేద్కర్ గారి జన్మదినోత్సవం లో కాకుండా నిరంతరము ఆయన ఆశయ సాధన కోసమని తపన పడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆయన ఆశయాల దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సభ్య సమాజంలో సరి అయినటువంటి శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన రీతులను, గతులను ప్రజల్లోకి విస్తృతంగా విస్తారంగా తీసుకుపోవలసినటువంటి అగత్యాన్ని ఈరోజు ఈ సందర్భం గుర్తు చేస్తున్నది. ఈరోజు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంది ఆయనకి. సో ప్రపంచ జ్ఞాని అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో అందరి సమానత్వం కోసం, అందరి జీవితాలు బాగుండాలని, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలని ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆ రాజ్యాంగానికే తూట్లు పొడుస్తున్నారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే బాగుండేది. ఈరోజు అమరావతి రాజధానిలో ఎస్సీలకు సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కారు చౌకగా వాళ్ళని అమ్మేసేటట్టు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు దానికి సంబంధించి కూడా 80 కేసులు ఎస్సీ కమిషన్లో ఉన్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సమానత్వం లేకుండా కేవలం సెలెక్టెడ్గానే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. సమానత్వం కోసం రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు. ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా పాలన నడుస్తుంది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. దాన్ని గుర్తించి ప్రభుత్వ పాలన సాగాలని ఆయన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం.